ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాత బస్తీ తర్వాత ఈ ఆదిలాబాద్ జిల్లాలో హిందువుల ఘోరమైన పరిస్థితి, హిందువుల ఘోరమైన పరిస్థితులు నాకు తెలుసన్నా. నాలో రాజశాస్త్రం ఇప్పుడు నో కాంప్రమైజ్. ఈ ఆదిలాబాద్ జిల్లాలో హిందువులందరూ ప్రశాంతంగా పండుగలు చేసుకోవడం లేదా ఒక్కసారి అనుకోండి. అరే వినాయక నిమజ్జనం జరపాలంటే, వినాయక నవరాత్రి ఉత్సవం జరపాలంటే పోలీస్ పర్మిషన్, రెవెన్యూ పర్మిషన్, మున్సిపల్ పర్మిషన్, ఫైర్ పర్మిషన్, వీళ్ళ పర్మిషన్, వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఈ ఆదిలాబాద్ లో వినాయక చవితి జరుపుకునే పరిస్థితి వచ్చిందంటే ఒక్కసారి ఆలోచండి. ఎవరికి భయపడలేదన్నా. ఈ ఆదిలాబాద్ లో ఎంఎం లుచ్చాగాను పోటీ చేస్తారన్నా. ఎంఎం పార్టీకి సవాల్ చేస్తా. నీకు దమ్ముంటే నువ్వు మొగలు అయితే ఆదిలాబాద్ గడ్డ మీద నీ పచ్చ జెండా ఎగిరేసి జెండా నుంచి వచ్చే నీ పచ్చ జెండా మాడి మసైపోతుంది. ఈ గడ్డ మీద ఎగరి, ఈ గడ్డ మీద ఎగరి కాషాయపు జెండా తప్ప దేశంలో అదే ప్రసిద్ధన, తెలంగాణ రాష్ట్రంలో అదే ప్రసిద్ధన. అదే 80% హిందువుల గురించి, 80% హిందువుల గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడితే, బండి సంజయ్ మాట్లాడితే బండి సంజయ్ మతతత్వవాదిగా చిత్రీకరిస్తున్నారు. అదే హిందువుల గురించి మాట్లాడితే భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పినా బండి సంజయ్ రోజు దారి ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% హిందువుల గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. బిహార్ లో అదే జరిగిందన్నా. బిహార్ లో మైనార్టీలు కేవలం 12% అన్నా. బిహార్ లో ఎంఐ పార్టీ 5 అసెంబ్లీ స్థానాలు గెలిచిందన్నా. బిహార్ లో ఓవైసీ పై డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పలేదన్నా. బిహార్ లో ఓవైసీ పై ఇంటిలో ఉద్యోగం ఇస్తానని చెప్పలేదన్నా. బిహార్ లో ఓవైసీ పై నిరుద్యోగం ఇస్తానని చెప్పలేదన్నా. బిహార్ లో ఓవైసీ రుణమాఫీ చేస్తానని చెప్పలేదన్నా. బిహార్ లో ఓవైసీ తెల్లకు 3 ఎకరాలు తెల్ల పండిస్తారు రుణమాఫీ ఇస్తానని చెప్పలేదన్నా. ఢిల్లీలో ఎంఏ పార్టీ అధికారం లేదన్నా. మహారాష్ట్రలో ఎంఏ పార్టీ లేదన్నా. రాజస్థాన్ లో ఎంఏ పార్టీ లేదన్నా. గుజరాత్ లో ఎంఏ పార్టీ లేదన్నా. అయినప్పుడు కూడా 12% ఉన్న ఎంఐఏ పార్టీ బిహార్ లో 5 సీట్లు గెలిచిందన్నా. ఎన్ని సీట్లు గెలిచిందన్నా? 12% ఉన్నవారు బిహార్ లో 5 సీట్లు గెలిస్తే ఈ ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణలో 80% ఉన్న హిందువులు ఓటు బ్యాంక్ మారితే ఎన్ని సీట్లు గెలవాలన్నా? ఆలోచించలేదన్నా. నేను రెచ్చగొట్టలేదన్నా. టీఆర్ఎస్ పడవడు రెచ్చగొట్టుడు స్టార్ట్ చేయలేదన్నా. పండితులే వాస్తవాలు మాట్లాడాలన్నా. ఎవరికి భయపడమన్నా కేసులో భయపడే పార్టీ అదే కేసీఆర్ కొత్త లాఠీ దెబ్బలు కొట్టినా, జైల్లో పెట్టినా, కమ్మన్న షీట్లు ఓపెన్ చేసినా, రౌడీ షీట్లు ఓపెన్ చేసినా, నాన్ అవైలబుల్ కేసు పెట్టినా నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నుంచి వాళ్ళ చేతిలో రేపరాలని కాషాయపు జెండా, కమలపు జెండా తెలంగాణ రాష్ట్రంలో దళితులకు అన్యాయం చెప్పే కొట్లాడేది భారతీయ జనతా పార్టీ. ఎస్టీ కోడ్ పునఃసంవత్సరం మీద, ఎస్టీ రిజర్వేషన్ మీద, ఎస్టీ మీద అత్యాచారంగా కొట్లాడేది భారతీయ జనతా పార్టీ. లాఠీ దెబ్బలు తినేది భారతీయ జనతా పార్టీ. రైతులకు ఇవ్వకొస్తే యుద్ధం చేసేది భారతీయ జనతా పార్టీ. లాఠీ దెబ్బలు తినేది భారతీయ జనతా పార్టీ. చేయకపోయేది భారతీయ జనతా పార్టీ. ఉద్యోగులకు జీతాలు ఇవ్వని
శ్రీమంతవంతి ఏమని భారతీయ జనతా పార్టీ చీలికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఎన్నికలు జరిగినా తుపాకులో గెలిచినాం, ఉల్లాలో గెలిచినాం, జిఎస్ఎంలో గెలిచినాం, మున్గోలో కుటుంబంలో తప్పి ఓడిపోయినాం. ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ పార్టీకి ప్రజలు బాగుంటుంటే మార్పు కోరుకుంటున్న తెలంగాణ రాష్ట్రంలో మార్పు జరగాలని ప్రజలు కోరుకుంటున్నా. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, ఈ మన టీడీపీకి ఓటేస్తాం, టీఆర్ఎస్ ఓటేస్తాం, బీజేపీ ఎప్పుడు ఓటేలే. ఈసారి ఎట్టి ప్రజలు భారతీయ జనతా పార్టీ ఓటేస్తామని ప్రజలు భావిస్తున్నారు. 2009 ఎన్టీ రామారావు 1991 ఇండియా ఎన్టీ రామారావు నెక్స్ట్ ఆల్టర్నేట్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు అన్న ఆల్టర్నేట్ ఎవరంటే చంద్రబాబు ఓటేసిన ప్రజలు చంద్రబాబు వస్తున్నారు. చంద్రబాబు తర్వాత మన ప్రత్యామ్నాయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలు గుర్తించిన కాంగ్రెస్ పార్టీ ఓటేసిన కాంగ్రెస్ పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం ఏం భావిస్తే టీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అందుకే ఎప్పుడు ఎన్నికలు రావాల్సిన బీఆర్ఎస్ పార్టీ 3 చేసిన ఫైనాన్స్ కావాలన్నది ఓటు మళ్ళీ మా బాబన్న చెప్పిన అక్కడ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో అయిపోయిన భారత రాష్ట్ర సమితి భారత రెస్టారెంట్ సమితి జాతీయ పార్టీ ఇక్కడ నాలుగు మీటింగ్ పెట్టారు. ఎవరు రాలే చూసుకునే మీటింగ్ ఎవరు రాలే. ప్లీజ్ అండి ఆడవాళ్ళు వేరు, నీళ్ళు వేరు, ఊటూరు వేరు, వీళ్ళకు వాళ్ళకి తీసుకుపోయిస్తే ఆడ మీటింగ్ ఎవరు రాలే. ఆ మీటింగ్ ఎవరు పట్టించుకోలేదు. ఆడ ఈ పోటీలో ఛత్రపతి శివాజీ ఫోటో పెట్టిన కేసీఆర్. ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి చెప్పాలంటే లాఠీచార్జ్ చేస్తున్నా. పోటీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెడితే లాఠీచార్జ్ చేస్తున్నా. నా తమ్ముడు జైల్లో పెట్టినా, నా తమ్ముడు కాలు చేతులు రాష్ట్ర ముఖ్యమంత్రి సిక్కు లేకుండా మాధవి ఛత్రపతి శివాజీ మహారాజ్ సిక్కు రాష్ట్ర ముఖ్యమంత్రి. భారతీయ జనతా పార్టీ గొప్పతనం కాంగ్రెస్ పార్టీని నోట్ల నుంచి మరి నోటు నుంచి నేను హిందువులు అని చెప్పించిన కేసీఆర్ నోటు నుంచి జిఎస్ఎం జరిగినప్పుడు ఆయన బూత్ పేపర్ ఉంటుందన్న నమస్తే తెలంగాణ బూత్ పేపర్ ఉంటుంది. ఆ బూత్ పేపర్ లో నేనే హిందువులు అని చెప్పించిన ఘనత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలన్న కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టి మనల్ని ఒక్కసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నా. అక్కడక్కడ వాణి విషయాలన్న ఆ పంజాబ్ ముఖ్యమంత్రి విషయాల ఇద్దరు జాగ్రత్త పొత్తులు నేను బాబన్న ఏ బాబన్న మా బాబన్న అడిగిన ఎందుకంటే పంజాబ్ ముఖ్యమంత్రి మన బాబు తెలుసు కదా పార్లమెంట్ ఆ చిచ్చా కొత్త బాబు ఏ విధంగా బాబన్న పంజాబ్ ముఖ్యమంత్రి ఎందుకంటే కొత్త స్కాచ్ బాటిల్ వచ్చిందట. కొత్త స్కాచ్ బాటిల్ విదేశాలు కేసీఆర్ తెప్పించిందట. మరి ఎవరితో తాగాలంటే మన దోతులు జాన్ చెప్ప